పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. గవర్నమెంట్ హై స్కూల్ కేజీబీవీబీ స్కూల్లో మేము గతంలో చెప్పినట్టు మంచి టాప్ ర్యాంకులో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి వారికి చెప్పినప్పుడు వాళ్ళు కూడా బాగా కష్టపడి అంతా కూలీ నాలి చేసుకునే పేదవాళ్ళే దళితులతో పాటు ఈరోజు బాగా చదువు ఉత్సాహంతో ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా మా శ్రీనిధి అని తిప్పర్తి అమ్మాయి రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఇంకా ఫ్యూచర్లో ఇంకా కూడా స్టేట్ ర్యాంక్ తెచ్చుకొని వీళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళ పుట్టిన గ్రామానికి మా నల్గొండ అసెంబ్లీకి తిప్పర్తి మండలానికి మంచి పేరు తీసుకొచ్చి వారితో పాటు ఇంకా 10 మందికి 100 మందికో ఎంప్లాయ్మెంట్ క్రియేటర్గా మారాలనేది నా కోరిక. అందుకనే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళని డెవలప్ చేస్తూ మీరు నల్గొండలో కోమటిరెడ్డి ప్రదీప్ గుట్టగూడ హై స్కూల్ చూసిండ్రు. ఎక్కడైనా గవర్నమెంట్ హై స్కూల్లో స్టూడెంట్స్ కంటే టీచర్లు ఎక్కువ ఉంటున్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉంటున్నారు. ఈ సమయంలో అక్కడ 300 మంది ఒక ఓల్డ్ బిల్డింగ్ రెంటెడ్లో ఉంటే ఆ ఓనర్ ఖాళీ చేయాలంటే ఛాన్స్ లేక అక్కడ ఆర్ఎండ్బి స్థలాన్ని కన్సర్న్ మినిస్టర్ ఆర్ఎండ్బి మినిస్టర్ నేనే కాబట్టి ఒక మోడర్న్ స్కూల్ మొత్తం సెంట్రల్ ఎయిర్ కండిషన్ స్కూల్ కట్టించి కంప్యూటర్ వాళ్ళకు క్లాసెస్తో పాటు ట్రైనింగ్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళి బహుశా హైదరాబాద్ కాదు కదా దేశంలో ఎక్కడ లేకుండొచ్చు గవర్నమెంట్ స్కూల్లో ఆర్టిఫిషియల్ బేసిక్స్ నేర్పించుకుంటూ ఒక మోడర్న్ ఎడ్యుకేషన్ అందించే విధంగా వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఈరోజు జర్మన్ ఎడ్యుకేషన్ విధంలో పెట్టడం జరిగింది. 3 రోజులలో 4000 అప్లికేషన్ సీట్ల కోసం వస్తే మా కలెక్టర్ గారికి అప్పచెప్పి బోర్డు పెట్టడం జరిగింది. అప్లికేషన్ ఈ సంవత్సరానికి క్లోజ్ అయినాయని చెప్పి ఆ 4000లో మెరిట్ స్టూడెంట్స్ని ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసి ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్లు ఈరోజు సంవత్సరానికి 20-22 వేల కోట్ల బడ్జెట్ పెట్టి ఇన్ని వేల స్కూళ్ళు పెట్టి గవర్నమెంట్ స్కూల్లో కంటే ప్రైవేట్ స్కూళ్ళలోనే విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి ఈరోజు ఏంటంటే మా పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి పైకి రావాలని చెప్పి చిన్నగా ఉపాధి హామీ లాంటి కూలికి పోయి ఒక పూట తిని ఒక పూట ఉపవాసం ఉండి ఈ పరిస్థితుల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ స్కిల్ యూనివర్సిటీ అంటే చదువుకుంటే జాబ్ రావాలి. చాలామంది ఇంజనీరింగ్ చేసుకున్న వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. ఏం పని లేకుండా కొందరు చెడు మార్గంలో కూడా పడుతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్ ఏటీసీ సెంటర్ మీరు నల్గొండ చూసిండ్రు, న్యాక్ బిల్డింగ్ ట్రైనింగ్ చూసిండ్రు, 84 కోర్సులు కట్టడం జరిగింది. అందుకనే ఈరోజు ఇక్కడ మా మెరిట్ వచ్చిన అమ్మాయిలని వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్గా ఈరోజు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిస్తున్నాం. వాళ్ళు ఫ్లైట్ని చూసింది అంతే. వాళ్ళ ఫ్లైట్ కిందికి వెళ్ళి చూసిండొచ్చు, లేకపోతే సినిమాలో చూసిండొచ్చు. కానీ ఫ్లైట్లో వాళ్ళందరినీ కూడా వైజాగ్ ట్రిప్ రిషి వ్యాలీ కానీ రిషికొండ కానీ అరకు కానీ వైజాగ్ సిటీ చూపించాలని చెప్పి ఒక ఎంకరేజ్మెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. వచ్చిన తర్వాత మళ్ళీ టోటల్గా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు ఏది చదువుకున్నా నేనే చదివిస్తానని చెప్పి టోటల్ నా బాధ్యత అని చెప్పి వాళ్ళకి చెప్పి సర్ప్రైజ్ విజిట్గా మా స్థానిక సర్పంచ్ గారు కానీ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ అక్కడ కూడా జూనియర్ కాలేజ్ పుస్తకం కడుతున్నాం 6 కోట్లతోని. వాళ్ళందరికీ కూడా సర్ప్రైజ్గా, ఎందుకంటే ఫ్లైట్ అంటే వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతారు. ఇంకా మీరు చూస్తున్నారు ఈ వారి తర్వాత ఇంకా మామూలు కూడా ఫ్లైట్ రేట్లు కూడా పెరిగిపోయినాయి. అయినా సరే 13 మంది స్టూడెంట్స్ని మంచి టాప్ అబౌవ్ 900 మార్క్స్ వచ్చిన ఇంక్లూడింగ్ ఫస్ట్ టాప్ ర్యాంకర్తో మొదలుపెట్టుకొని 3 టీచర్స్ని ఇచ్చి అక్కడ మంచి 3 స్టార్ హోటల్ రేపు నైట్ ఆల్ చేసి మళ్ళీ ఎల్లుండి నైట్ రిటర్న్ వస్తారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే వాళ్ళకు చెప్తున్నది ఏంటంటే చదువుతోనే మనం పైకి వస్తాం తప్ప ఏం చేసినా లాభం లేదు. అందుకని మీరు పేద కుటుంబంలో పుట్టినని బాధపడవద్దు. ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్ లైఫ్లో. ఈ 2 సంవత్సరాలు కష్టపడితే ఆ తర్వాత 40 సంవత్సరాలు మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ పిల్లలు కానీ మీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా హ్యాపీగా ఉండవచ్చు.
రేపు నువ్వు నీ ఉద్యోగం కోసం కాదు, నీకు బాగా టాలెంట్ రావాలంటే బాగా చదివితే జనరల్ బుక్స్ కానివ్వండి ఇవన్నీ బాగా చదివి టాప్ ర్యాంక్ వస్తే నువ్వు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకోవాలి. స్టార్టప్ కంపెనీలకు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు 5 crores వరకు వితౌట్ గ్యారంటీ లోన్స్ ఇస్తున్నారు. చిన్న కంపెనీ పెట్టుకుంటే నువ్వు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు 150 కోట్లు దాదాపు మనం రీచ్ అవుతున్నాం పాపులేషన్. భారతదేశంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్. ఇవాళ వేరే కంట్రీలో పోతే ఎక్కడ చూసినా స్టార్టప్స్ పెట్టుకొని పిల్లలకి ఎక్కడికక్కడ 5 కలిసి ఒక కంపెనీ పెట్టి ఒక 100 మందికి జాబ్ ఇస్తున్నారు. ఆ 100 మంది కూడా 2-3 years జాబ్ చేసి వాళ్ళు మన ఓన్గా స్టార్టప్ చేసుకొని వేరే పెద్ద కంపెనీకి సబ్సిడీగా ఉండుకుంటూ చిన్నగా వాళ్ళంతలో వాళ్ళు గ్రో అవుతున్నారు. నేను కూడా వాళ్ళని ఆ విధంగా తయారు చేయాలని ఒకవైపు మినిస్ట్రీగా నా డ్యూటీ చేసుకుంటూ ఇవాళ ఈ పిల్లలందరినీ కూడా ఇది గిఫ్ట్ కాదు, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్. వాళ్ళకు రేపు వీళ్ళని చూసి ఏంటంటే రేపు తిరుపతితో పాటు కనగల్లే కానీ ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు, కాలేజీలో చదువుకునే వాళ్ళు, అరే సార్ ఒకటి మనకు ఎంతోమంది ఎంబీబీఎస్ ఎవ్రీ ఇయర్ ఒక 60-70 ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పేదవాళ్ళు వస్తారు. వాళ్ళకి నీట్లో సీట్లు వస్తాయి. సీట్లు పెరిగినాయి. ఇప్పుడు 32 కాలేజీలు అయినాయి మనకి మెడికల్ కాలేజీ. ఇయర్లీ 2 lakhs ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వగా అవన్నీ కూడా నేనే పని చేస్తాను. నేనే పే చేసుకుంటూ వాళ్ళని డాక్టర్గా తయారు చేస్తున్నాను. సో ఇది కూడా ఏంటంటే పిల్లల్ని ఇప్పటికెళ్ళి మనం ఎందుకంటే ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు డొనేషన్ కట్టి చదువుకుంటారు ప్రైవేట్ కాలేజ్. కొద్దిగా కష్టపడితే మెడికల్ సీట్ వస్తుంది. అందుకనే కొందరు డాక్టర్స్, కొందరు ఐఐటీలు, కొందరు నల్సర్లో కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు రావాలంటే కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉండాలని వీళ్ళందరినీ కూడా ఇంకా యాక్టివ్ కావాలని చెప్పి వీళ్ళందరినీ కూడా ఫ్లైట్లో పంపిస్తున్నా. ఆల్ ది బెస్ట్. హ్యాపీ